మధుర అయితే తను కష్టపడి డబ్బులు తీసుకొని వచ్చి రాధ చేతిలో పెడుతుంది. ఇదిగో అమ్మ ఈ డబ్బులు ఉంచు అని చెప్పి అంటుంది. ఏంటి అత్తయ్య ఈ డబ్బులు ఎక్కడో మీకు అని చెప్పి రాధ అడుగుతూ ఉంటుంది. అది విన్న మధుర అయితే ఇలా అంటూ ఉంటుంది. ఈరోజు గుడికి వెళ్ళానమ్మా, అక్కడ ఎవరో పూజలు చేసుకుంటున్నారు, అక్కడ వంట మనిషి రాలేదు అంటే నేను వంటలు చేసి పెట్టాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న ధనంజయ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి మధుర అబద్ధం చెప్పి తప్పించుకుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అప్పుడు అక్కడ పారతో అక్కడ సిమెంట్ పని చేసి ఇక్కడికి వచ్చి అబద్ధం చెప్తున్నావు మధుర అని చెప్పి ధనంజయ్ అయితే తనలో తానే బాధపడుతూ ఉంటాడు. ఇక మధుర ఇలా అంటూ ఉంటుంది. వాళ్ళు ఉత్తిన చేయించుకోకూడదమ్మా అని చెప్పి 500 ఇచ్చారమ్మా, ఇదిగో తీసుకో అని చెప్పి ఇస్తూ ఉంటుంది. ఇంతలో ధనంజయ్ రావడం చూసి మామయ్య మీరెప్పుడు వచ్చారు అంటే ఇదిగో అమ్మా ఈ డబ్బులు తీసుకొని ఉంచు అని చెప్పి అంటారు. ఏంటి మామయ్య మీకెక్కడవి డబ్బులు అంటే నాకు ఉద్యోగం వచ్చిందమ్మా, అడ్వాన్స్గా ఇచ్చారు అని చెప్పి అంటాడు. అది విన్న రాధ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. If you like this video, please like, share and subscribe. Thanks for watching.